హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్‌గా స్టార్ట్ చేద్దాం. ఆ రోజు వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసుకున్నాను. ఫ్రైడే రోజనమాట. ఇప్పుడు నేనొచ్చేసి హడావిడిగా గుడికెళ్తున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత గుడికెళ్తున్నా అనమాట. సో, ఇంతకుముందే చెప్పాను కదండీ! ఇవన్నీ ప్రీవియస్‌గా నేను షూట్ చేసి పెట్టినవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. 2 వీక్స్ అయితే గ్యాప్ ఇచ్చేసాను కదా! సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. హాలిడేస్ అనమాట. సో, అప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంక వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా గుడికెళ్దాం కదా అని బయలుదేరాననమాట. ఇంకా యాక్చువల్‌గా ఆ రోజు షూట్ చేసింది ఇదే. ఇంకా తర్వాత అస్సలు కుదరనే లేదు. చాలా హడావిడైపోయింది. చెప్తా ఉంటాను. అంటే కొంచెం ఇంక ఇంటికొచ్చేసరికే లేట్ అయిపోయిందనమాట. ఇంకా అలాగా స్టిచింగ్ వర్క్స్ కూడా ఉండేసరికి ఇంకేమీ షూట్ చేయనే లేదు. ఆహ్, ఇంకా ఆ రోజు అప్పుడు గుడికెళ్ళేటప్పుడు చేసింది మాత్రం మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి నేను ఇంతకు ముందు ఒకసారి వ్లాగ్‌లో 1 ఇయర్ బ్యాక్ కూడా చెప్పాను కదా! ఒకసారి ఇలాగే ఈ గుడికి ఇక్కడికే వెళ్ళి కళ్ళు తిరిగి పడ్డానని చెప్పి. సో, అక్కడికే అనమాట. తోటలో దుర్గమ్మ అమ్మవారి గుడికైతే ఎళ్తున్నాము. ఎవ్రీ ఫ్రైడే ఎళ్దామనేసి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఇక అక్కడ తోట ఏంటంటే మామిడి తోట అది. సో, అక్కడ మామిడికాయలు కనిపించినియి. కోసేసా 2 అదనమాట. హాయ్ అండి. నిన్న నిన్న గుడికెళ్ళాను కదా! సో, యాక్చువల్‌గా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్న రోజు, ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంక వేరే పని మీద ఎళ్ళేసరికి. ఇంకా వచ్చిన తర్వాత హడావిడిగా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, ఒక లైనింగ్ క్లాత్ తెచ్చుకోవడం చాలా, చాలా గందరగోళం అయిపోయింది. కొన్ని అర్జెంట్‌గా స్టార్ట్ చేయాల్సినున్నాయి. సో, ఇంకా అసలు ఇంక తర్వాత మళ్ళీ ఏం షూట్ చేయను కూడా చేయలేదు. జస్ట్ గుడికెళ్ళాను కదా! ఊరికే వ్లాగ్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అక్కడ మనకి తోటలో దుర్గమ్మ గుడికెళ్ళానని చెప్పాను కదా! సో, ఇంకా అలా అయిపోయింది. సో, ఇదొచ్చేసి సాటర్డే అనమాట. ఇప్పుడు టైం వచ్చి 12:30 అయింది. ఇప్పుడు కూడా నేను యాక్చువల్‌గా ఫోన్ ఎందుకు పట్టుకున్నానంటే కరెంట్ పోయిందనమాట. మంచి పని మీద ఉన్నాను. మిషన్ కుడుతుంటే సడన్‌గా ఏంటిది పెడలు తొక్కుతుంటే ఏంటికి ముందుకు కదలట్లేదని కిందకి చూస్తే అది కరెంట్ పోయింది. సో, అందుకని ఆ జుట్టు పొద్దునుంచి తల కూడా చిక్కు తీసుకోలేదనమాట. ఇంకెళ్ళి బయటికెళ్ళి చిక్కు తీసుకొని వచ్చాను. ఇంకా రాలేదు కరెంటు. లాస్ట్‌లో ఉండింది. హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది. జస్ట్ సైడ్ జాయింట్ ఏసేస్తే ఒకటి అయిపోద్ది. ఇంకొక 2 ఉన్నాయి. సో, ఎలా అయినా సరే ఈరోజు కంప్లీట్ చేసేయాలి. అండ్ ఇంకొకటి షార్ట్ ఫ్రాక్ ఒకటుంది. అంబ్రెల్లా ఫ్రాక్ చుడీ హ్యాండ్స్ తోటి కస్టమర్‌ది. సో, అదొకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. నా డ్రెస్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. చాలా పని ఉండింది. సో, ఎప్పుడైనా అంతే మంచి పనిలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతా ఉంటది. సో, కరెంట్ పోయిందనమాట. అందులోను ఇప్పుడు కుక్కర్ ఒకటి ఆన్ చేసుకోవాలి. అంటే నేను వంట చేసేటప్పుడే కుక్కర్ రైస్ కూడా కడిగి పెట్టేస్తాను కదా! సో, అదొకటి ఉండిందనమాట. వస్తదిలేండి ఎందుకో గాని. అబ్బో! వేడిగాలులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను అక్కడ కిటికీ దగ్గర చూపిస్తాను మీకు. అదిగోండి అక్కడ 2 డోర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను. మామూలుగా ఒకటి ఓపెన్ చేస్తే ఇంకొకటి ఏంటంటే కొంచెం లూజ్ ఉంది. ఎలాగో ఓపెన్ ఉంది కదని పెట్టేస్తున్నాను. దెబ్బకి గాలి బాగానే వస్తుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా నెక్స్ట్ కమింగ్ మే నుంచి అయితే వేడిగాలులు వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందాక అలాగే కొంచెం గాలి వేసేసరికి కాసేపు బాగానే ఉంది. తర్వాత నుంచి వేడిగా అనిపించింది అనమాట. ఎలాగో ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే ఈరోజు చేయాల్సిన పనులు యాక్చువల్‌గా 2 కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం 3 కంప్లీట్ అయిపోయినట్టే బ్లౌజెస్. ఫాల్స్ అయితే ముందు రోజు నిన్ననే వేసాను. నిన్న హడావిడిగా వచ్చానని చెప్పాను కదా! సో, మధ్య నుంచి 4 శారీస్‌కి ఫాల్స్ వేయాల్సి ఉంది. అవి ఇచ్చేయాలన్నమాట. అందులో ఒకటి ఇచ్చేయాలి ఈవినింగ్. సో, అందుకే ఇంకా ఫోన్ ముట్టనే లేదు. అండ్ సో, ఇంక ఈరోజు ఈవినింగ్ పని ఏంటి అంటే యాక్చువల్‌గా అదేంటి పాన్స్ ఉంటాయి కదా! ప్యాన్‌లో కూరలు వండుకుంటాను కదా! సో, అవన్నీ మార్చేసి నార్మల్ స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకుందామని షాప్‌కి అయితే వెళ్ళాలి. పెద్ద బజార్ అయితే వెళ్ళాలి అమ్మని తీసుకుని. ఎప్పుడు స్టీల్ సామానం గానీ ఇంకేమైనా అవసరమైనయి అక్కడికే వెళ్తాం అనమాట. ఇక్కడే నేను ఒకవేళ హైదరాబాద్‌లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి తెచ్చుకుంటా ఉండేదాన్ని. సో, మార్చాల్సిన టైం వచ్చింది. ఎప్పటి నుంచో అనుకున్నా మార్చేద్దామని. మొన్న ఒకటి పాన్‌కి ఏమైందంటే అది అంతకుముందే నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఏదో తేడాగా అనిపించిందని. సో, మొన్న ఒక రోజు కర్రీ వండిన తర్వాత చూస్తే కిందన కొంచెం ఓపెన్ అయిపోతున్నట్టు అనిపించింది. చూపిస్తాను మీకు వీడియోలో. సో, ఇంక ఎలాగో ఇప్పుడు కరెంట్ అయితే లేదు కదా! ఆ వస్తువులు కూడా తీసి పెట్టాలి. నేను ఇంకా ఈ పని ఉంది కదా! మళ్ళీ అందులోకి ఎందుకు చేస్తే ఇది అయిపోని చూద్దాంలే ఈవినింగ్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడేమో కరెంట్ పోయింది. సో, ఇంకా ఫస్ట్ అయితే ఎళ్లి కిచెన్‌లోకెళ్ళి ఏమేం మార్చాలో అవన్నీ తీసి సైడ్ పెట్టేసాను. అంటే గనక ఒక పని అయిపోద్ది. ఏదో ఒక పనైనా అవుతది కదా! కరెంట్ పోయినందుకు ఖాళీగా కూర్చోకుండా. సో, అదనమాట. అండ్ ఒకటి మార్చాల్సిన దాంట్లో పొద్దున్న ఉప్మా చేశాను. సో, అది తోమేసుకొని సాయంత్రానికి అది కూడా పట్టుకెళ్ళాలనమాట. అన్నీ మార్చేసి అంటే కొత్తవి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇంకా నాన్ స్టిక్ కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్‌లో మంచివి కొంచెం బాగున్నవి తీసుకుందామని ఆలోచిస్తున్నాను అనమాట. చూడాలి అది ఎంతుంటాయనేది కూడా నాకు ఐడియా లేదు. అదన్నమాట. సో, ఇప్పుడు కొంచెం జడేసుకుని అప్పుడు చేయడం బెటర్. ఎందుకంటే వేడి చిరాకొచ్చేస్తుంది. కాసేపు ఇలాగే ఉన్నానంటే చెమటలు పట్టేసి చిరాకొస్తదనమాట. ముందు జడేసుకుని ఈలోగా కూడా కరెంట్ రాకపోతే అవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అది. తీసాను. యాక్చువల్‌గా ఎక్కువైతే ఏం లేవు. జస్ట్ ఒక 3 ఉంటాయన్నమాట. ఒకటి ఆల్రెడీ సింక్‌లో ఉంది. అది క్లీన్ చేయాలి చెప్పాను కదా! సో, ఏమంటే ఇదిగోండి ఇది ప్యాన్ అయితే చూసారా మొత్తం నాన్ స్టిక్ అంతా పోయింది. యాక్చువల్‌గా ఎప్పటి నుంచో మార్చేద్దాం అనుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మార్చి చాలా వరకు కొన్ని తీసుకున్నాను అనమాట. ఇది ఇడ్లీ పాత్ర అంతా తీసుకున్నా ఇక్కడికొచ్చినాక. ఇదిగోండి ఇదైతే ఇది ఉంది చూసారా? ఈ పార్ట్ ఉంది కదా!
ఇదిగోండి ఇక్కడ. ఇది ఏకంగా ఇందులోంచి ఓపెన్ అయిపోతుంది. ఇది అసలు ఏంటో వేడికో ఏమో తెలియదు కానీ అంతలా వాడతాను నేను ఏమన్నా వాడితే. అందుకే ఇక్కడ నుంచి స్టెయిన్లెస్ స్టీల్‌లో కొంచెం మంచిగా గట్టిగా ఉన్నది తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి స్టీల్‌లో కానీ ఇంకొకటి ఏదో అప్పుడు కూడా ఏదో తెచ్చిన్నది మా అమ్మ. అదేంటో తెలీదు కానీ సిమెంట్ అనుకుంటా, నాకు తెలీదు. అదొకటి పెద్దగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. అది హీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనమాట, అంత అలా ఉంటుంది. కాకపోతే అది నాకు ఎక్కువైపోతుంది. అసలు మా ఫ్యామిలీకి ఎవరైనా వచ్చి ఎక్కువ కూర ఉండాలంటే ఓకే కానీ, ఎందుకంటే ఫ్లేమ్ అంతా మూకిడంతా పట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అదేంటంటే ఎక్కువ కూరలు వండేటప్పుడే యూజ్ అవుతుంది. దట్టు చెప్పాను కదా, చాలా ఉండండి చూపిస్తా, తీసుకొస్తా, అక్కడ పెట్టేశాను. ఇదే అన్నమాట. చూసారా ఎంత ఉందో, చాలా పెద్దది. అండ్ దీని థిక్నెస్ చూసారా, చాలా బరువు ఉంటుంది, చాలా మందంగా ఉంది. జస్ట్ నేను ఒడియాలు వేయించుకోవాలన్నా కూడా మొత్తం నాకు ఇదంతా హీట్ అవ్వాలి, ప్యాన్ అంతా హీట్ అవ్వాలి, ఆయిల్ హీట్ అవ్వాలి, తర్వాత ఆయిల్ హీట్ అయింది. సో దానివల్ల గ్యాస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా అదిగోండి అవే ఒడియాలు వేయించాలన్నా అదే ఇంకొకటి ఉంటుంది. ఆ రెండింటితోనే మెయిన్ ఎక్కువ కూర అంటే దీంతోనే, లేదంటే ఇంకొకటి ఉందని చెప్పాను కదా అది. సో ఇది ఎప్పుడో తెచ్చిపెట్టింది. సో ఎప్పుడైనా ఎక్కువ మంది ఎవరైనా వచ్చినప్పుడు కర్రీస్ చేయడానికి యూజ్ చేస్తాను అంతే. బట్ ఎక్కువ యూజ్ అవ్వట్లేదు, చాలా బరువు ఉంటుంది, క్లీన్ చేసేటప్పుడు చాలా బరువు ఉంటుంది అని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గర కొంచెం చిన్న సైజు ఉంది ఇలాంటిదే. సో అది తీసేసుకుందాంలా అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, చిన్న చిన్న ఒడియాలు వేయించాలన్నా అప్పడాలు వేయించాలన్నా కూడా ఇది పెట్టానంటే బోల్డ్ అంత సేపు అవుతుంది అనమాట, టైం పడుతుంది. అని చాలా పెద్దది కానీ గట్టిగా ఉంది. అసలు ఎక్కడ ఎక్కువ రోజులు కూడా వాడలేదన్నమాట. మెయిన్గా మార్చాల్సింది మాత్రం పాన్ ఉంది చూసారా, అది కూరలు వండుకోవడానికి మెయిన్గా. ఇంకా అదే స్టెయిన్లెస్ స్టీల్లో కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఆయిల్ వేసుకునే డబ్బా అనమాట. ఇంతకుముందు ఇందులోనే వేసుకునేదాన్ని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా. అందుకే కొంచెం ఇంకా నీట్గా ఉంది. సో ఒకసారి ఏమైందంటే, అంటే ఆయిల్ ఇందులో వేసినా కానీ దీని కింద ఒక ప్లేట్ పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే అందులోంచి తీసుకునేటప్పుడు ఆయిల్ కిందకి డ్రాప్స్ కారుతూ ఉంటాయి కదా, ఇలా కారుతూ వస్తుంది కదా అనేసి. సో ఒకసారి ఏమైందంటే ప్లేట్ కొద్దిగా నిండుతూ వచ్చింది అనమాట. ఇదేంటి ప్లేట్ నిండుతుంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ప్లేట్లో తీసి మళ్ళీ ఇందులోకి వేసి ప్లేట్ కింద పెట్టేసరికి కాసేపటికి మళ్ళీ అట్లానే అయింది. తర్వాత అర్థమైందనమాట, సో దీనికి ఎక్కడో హోల్ పడ్డట్టు ఉంది అనేసి. తర్వాత మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ చేసి క్లీన్ చేసి వాటర్ వేసి చూస్తే అప్పుడు వాటర్ కూడా అట్లానే పడుతూ ఉంది. సో ఇంకా అప్పటి నుంచి దీన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇంకొక స్టీల్ క్యాన్ దాంట్లో వేస్తూ వచ్చాను. సో ఇది కూడా ఎలాగో ఇంకా పనికిరాదు కదా, సో దీన్ని కూడా మార్చేద్దాం కదా అని అప్పటి నుంచి జాగ్రత్తగా దీని లోపల ఎక్కడో పెట్టాను అనమాట. సో ఇప్పుడు బయటికి తీసాను, ఇప్పుడు సాయంత్రం తీసుకెళ్ళి దీన్ని కూడా మార్చేయాలి. సో ఇవి మార్చేస్తే యాక్చువల్గా ఎలాగ వెయిట్ అనుకుంటా చూస్తారు స్టీల్ సామాన్ షాప్, గుర్తులేదు, ఇంతకు ముందు వెళ్ళాను కానీ మర్చిపోయాను నేను. సో మెయిన్గా కావాల్సినవి మాత్రం తెచ్చుకోవాలి, తెచ్చుకున్నాక మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఎప్పుడు మేము స్టీల్ సామాను తీసుకోవాలన్నా అక్కడికి వెళ్తాం అనమాట, రాజమండ్రిలో. అండ్ అదేంటది అంతే. సో అదనమాట. ఇంకా కరెంట్ అయితే ఇప్పటికీ రాలేదు, టైం అయితే 5 to 1 అయిపోయింది. పిల్లల్ని తీసుకురావాలి. అట్లీస్ట్ తీసుకెళ్లే ముందు ఒకసారి కుక్కర్ ఆన్ చేసి వెళ్ళిపోతాను. సో ఒకవేళ ఈలోగా కరెంట్ వచ్చిందంటే రైస్ ఉడుకుతాయినా ఉంటుంది, లేదంటే పిల్లలు వచ్చేసరికి ఇంకొక అరగంట టైం పడుతుంది మళ్ళీ కరెంట్ వచ్చినా రైస్ ఉడకడానికి. ఆ పని చేద్దాం. ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఇలా జరుగుద్ది, ఏంటో కర్మ కాకపోతే. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ ఈ పని మీద బయటికి వెళ్ళాలి. సో ఎలా అయినా 2 గంటలు అటు పోతుంది, నాకు ఇంట్లో ఉండను. సో ఈలోగా పని చేద్దాం కదా, ఏదో ఒకటి పని చేద్దాం కదా అంటే ఇప్పుడు కరెంటు తీసేశాడు నా ప్రాణానికి, ఏంటో. సరే వెళ్ళి బండి బయట పెట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంకా బయటికెళ్ళి అవి కొనుక్కొని వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఆ షాప్ అయితే అసలు ఫుల్ జనాలుంటారు. ఎప్పుడు వెళ్ళినా గానీ ఆ షాపు, ఆ వీధిలో అన్నీ స్టీల్ సామాను షాప్ ఉన్నా గానీ ఆ ఒక్క షాప్‌లోనే జనాలుంటారనమాట. అదేంటో గానీ బిజినెస్ అంటే అలా జరగాలి కదా అసలు. సో ఇంటికొచ్చేసిన తర్వాత ఏమేమి తీసుకున్నానని చూపిస్తున్నాను. మా ఆయనే చూస్తున్నారు. సో పనిలో పని మీకు కూడా చూపించేస్తున్నాను. సో ఇవేంటంటే స్టీల్ ఫోర్క్స్ అనమాట. ఇంట్లో ఒకటి ఉంది యాక్చువల్‌గా. ఎప్పుడు ఆ ఒక్కదాని కోసం కొట్టుకుంటాము నూడిల్స్ తిన్నప్పుడల్లాని. అంటే మిగతావి ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. సో అందుకని నలుగురికి అన్నట్టుగా ఎలాగో ఒకటి ఉందని ఇంకో 3 తెచ్చాను. అవి పక్కన పెట్టేస్తే ఇంక ఇదిగోండి ఈ పెద్ద స్టీల్‌ది చూస్తున్నారు కదా. సో ఇది ఒకటేమో పెద్దది ఒకటి, అలాగే చిన్నది అలాగా ఒక హ్యాండిల్ ఉంది కదా, అదొకటి తెచ్చా అనమాట. స్టీల్‌లో ఇదే ఉండింది. సో చిన్నది కూడా ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తే అవి స్టీల్‌లో రావని చెప్పారు. నాన్ స్టిక్‌వి చూపించారు. సో నాన్ స్టిక్ వద్దనే కదా అనుకుని ఇంకా అది తీసుకున్నా చిన్న సైజ్‌ది. మా ఆయన ఏంటంటే ఇది పెద్దదైపోద్ది కదా మనకి అని అంటూ ఉన్నారనమాట. కొంచెం పెద్దదే, కాకపోతే ఎప్పుడు వండాను కదా, మాకైతే చక్కగా కింద సింగిల్ హ్యాండిల్ ఉంది కదా, సో ఇది సరిపోతుందనమాట.
సో, ఇదైతే చక్కగా సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటిది కూడా ఒకటి కావాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు నేను మార్చినవి కూడా ఒకటి పెద్దది, ఒకటి ఇలాంటి సింగిల్ హ్యాండ్‌ది అన్నట్టే కదా! సో, అందుకని తీసుకున్నాను. ఈ పెద్దది స్టీల్‌ది కడాయి వచ్చేసి మాత్రం ప్లేట్ కూడా తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా ఇంతకు ముందుటివి ఉంచుకున్నాను. కాకపోతే దీని సైజ్ చూస్తే కొంచెం డౌటొచ్చింది. మళ్ళా ప్లేట్స్ సరిపోలేదంటే మళ్ళీ కావాలి కదా! అనేసి ఇంక ప్లేట్‌తో సహా తీసేసుకున్నాను. కానీ ఈ చిన్నదానికి మాత్రం ఇంక ప్లేట్ తీసుకోలేదనమాట. ఇంట్లో ఉన్నవి సరిపోతే చక్కగా అనిపిచ్చింది. సో, తర్వాత చూస్తే సరిపోయిందనమాట. ఇంక పెద్దదానికైతే ప్లేట్ తీసుకోవడం మంచిదయ్యింది. ఇంకా మొత్తం కాస్ట్ సరిగ్గా గుర్తులేదండి. ఎందుకంటే నేను పాతవిచ్చేసి ఆ వెయిట్ చెక్ చేసిన తర్వాత ఆ అమౌంట్ కట్ చేసుకొని ఇదిచ్చారు. కానీ ఆ పెద్దదానికి మాత్రం 900 అయ్యింది. పెద్ద కడాయి ఉంది కదా! స్టెయిన్‌లెస్ స్టీల్‌ది. సో, ఆ ప్లేట్‌తో కలిపి 900 తీసుకున్నారనమాట. చెప్పారు. మిగిలినవి చిన్నది సరిగ్గా గుర్తులేదు నాకు. ఎందుకంటే చెప్పాను కదా! అది పెద్దది ఒక్కటే కాబట్టి 900 అలా రౌండ్ ఫిగర్ గుర్తుండిపోయింది నాకు. సో, అదన్నమాట. ఇంకా పొద్దున చెప్పాను కదా! అవి ఎలాగోలాగా సాయంత్రం అయితే ఫినిష్ చేసేసాను. ఇంకొక బ్లౌజ్ ఉంది ఇదిగోండి. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నైట్‌కి వరకైతే ఫినిష్ చేసేసాను. సో, అదన్నమాట. ఇంకా అన్ని పనులన్నీ చూసుకున్న తర్వాత ఇంకా అవి కొత్తవి తెచ్చాను కదా! సో, ఇంక ఎప్పుడెప్పుడు దాంట్లో ఏమేమి వండాలా అని ఆలోచించుకుంటా ఉన్నాననమాట. ఏదైనా కొత్తది తెస్తే అంతే కదా! సో, అదన్నమాట. యాక్చువల్‌గా ఇంకా తర్వాత 2 డేస్ బ్యాక్ ఇది యాక్చువల్‌గా ఆ రోజు కాదు. సో, ఏమంటే 1 డే బ్యాక్ సారీ 2 డేస్ బ్యాక్ అంటున్నా 2 డేస్ తర్వాత అనమాట. సో, ఈ చిన్న దాంట్లో వచ్చేసి నూడిల్స్ చేశాను. ఫస్ట్ టైమ్ కదా! ఫస్ట్ చేసింది నూడిల్సే అనమాట ఇందులో. సో, అందుకే చూపిస్తున్నాను. మామూలుగా తర్వాతో రెండోసారి, మూడోసారి అయితే చెప్పేదాన్ని కాదు. కానీ ఫస్ట్ టైమ్ ఏం చేశాననేది చూపిస్తున్నాను. సో, ఇదొచ్చేసి ఏంటంటే పాతదానికి ఉన్న ప్లేట్ అనమాట. దీనికి కరెక్ట్‌గా సరిపోయింది. తీసుకోకుండా ఉండడమే మంచిదయింది. మళ్ళీ డబ్బులు వేస్ట్ అయ్యేవి. ఇంకా ఈ పెద్ద కడాయిలో వచ్చేసి ఏంటంటే ఆ రోజు నా ఫేవరెట్ సాంబార్ చేశాననమాట. మునక్కాడ సాంబార్ అయితే చేసుకున్నాను. ఇంకా అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. సో, చక్కగా ఇంతకుముందు ఏంటంటే కుక్కర్‌లోనే పెట్టేసేదాన్ని. సో, ఇప్పుడు ఇది చక్కగా ఎంచక్కా అన్ని వెజిటబుల్స్ ఏసి చక్కగా ఇందులోనే చేసుకోవచ్చు. అందుకే ఇందులో చేశాననమాట. సో, దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.